కేవలం ఒకే ఒక్క రోజు. అవును, కేవలం 24 గంటల్లోనే పూరి జగన్నాథుడి దర్శనం, అక్కడ బీచెస్, కోనార్క్ సన్ టెంపుల్ అద్భుతాలు, ఈ అన్ని ప్లేసెస్ ఒక్క రోజులో మన బడ్జెట్లో ఎలా కవర్ చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. వెల్కమ్ టు పిఆర్ క్రియేట్స్. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే అన్ని మేజర్ సిటీస్ నుంచి పూరికి చాలా తక్కువగా ట్రైన్స్ అయితే ఉన్నాయి. మీరు ఫస్ట్ భువనేశ్వర్ లేదా కుర్దార్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇవే పూరికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్. దాదాపు అన్ని మేజర్ సిటీస్ నుంచి భువనేశ్వర్కు డైలీ ట్రైన్స్ అయితే ఉన్నాయి. నేనైతే నా ట్రిప్లో భాగంగా కలకత్తా నుంచి భువనేశ్వర్ చేరుకొని అక్కడ నుంచి లోకల్ ట్రైన్లో పూరికి వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ ఎలా రావాలో చూద్దాం. హైదరాబాద్ నుంచి అయితే చెర్లపల్లిలో డైలీ ఒక ట్రైన్ అయితే ఉంటుంది. అది మార్నింగ్ 8 గంటలకైతే ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 18046. దీన్నే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. ఈ ట్రైన్ ఎందుకంటే మనది వన్ డే ట్రిప్ కాబట్టి ఈ ట్రైన్ అయితేనే మన వన్ డే ట్రిప్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ ట్రైన్ అయితే ప్రతిరోజు ఉదయం 8 గంటలకు బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ మనల్ని 4:30 AM కి కుర్దా జంక్షన్ లో అయితే డ్రాప్ చేస్తుంది. అక్కడ నుంచి పూరి చేరుకోవడానికి బస్సులు, రైళ్లు ప్రతి అరగంటకి ఉంటాయి. నేనైతే కలకత్తా నుంచి కుర్దా జంక్షన్ కి వచ్చి అక్కడ నుంచి పూరికి లోకల్ ట్రైన్ లో వచ్చా. చెర్లపల్లి నుంచి వచ్చే వారికి అయితే స్లీపర్ టికెట్ కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది కుర్దా జంక్షన్ వరకు. కుర్దా జంక్షన్ నుంచి పూరికి 45 రూపాయల టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. జనరల్ టికెట్ ఏం పర్లేదు, జర్నీ టైం వచ్చేసి హాఫ్ అన్ అవర్ ఉంటుంది కాబట్టి జనరల్ టికెట్ తీసుకోండి. నేనైతే ఉదయం 5 గంటల కల్లా కలకత్తా నుంచి పూరికి అయితే చేరుకున్నాను. పూరి రైల్వే స్టేషన్ కూడా చాలా నీట్ గా ఉంది. నేనైతే స్టేషన్ లోనే ఉన్న వెయిటింగ్ రూమ్స్ లోనే ఫ్రెష్ అయ్యి నా లగేజ్ ని క్లాక్ రూమ్ లో పెట్టేశా. ఫ్రెష్ అవ్వడానికి నాకైతే 30 రూపీస్ కాస్ట్ పడింది. క్లాక్ రూమ్ లో అయితే ఒక బ్యాగ్ 24 గంటలు ఉంచుకోవడానికి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మనది ఒక రోజు ట్రిప్ కాబట్టి ఇదే బెస్ట్ అండ్ సేఫ్ ఆప్షన్. పైగా మన చేతిలో లగేజ్ లేకపోతే రోజంతా ఫ్రీగా తిరిగేయచ్చు అలసిపోకుండా. నాకైతే ఇదే బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది. అలా లగేజ్ ని క్లాక్ రూమ్ లో పెట్టేసి డైరెక్ట్ గా శ్రీ జగన్నాథుడు ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నా. ఆటో వాళ్ళు అయితే టెంపుల్ దగ్గర డ్రాప్ చేయడానికి 100 రూపాయలు అయితే అడిగారు. జస్ట్ 3 కిలోమీటర్సే కదా అని నడుస్తూ వచ్చేసా. మనకి ఎలాగో నడక అలవాటే కదా. ఇదంతా పూరి సిటీ. తెల్లవారుజామున 5:30 అవుతుంది. ఇంకా ఎవరు నిద్ర లేవలే. చూడండి రోడ్ అంతా ఎంత ఖాళీగా ఉందో అసలు. ఈ పూరి సిటీ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. మీరైతే ఒక్కరే ఉన్నారని భయపడకండి. ఈ దారి గుండా ఎప్పుడు మనుషులు అయితే వెళ్తూనే ఉంటారు. ఈ బిల్డింగ్ అయితే గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే గుడి అయితే వస్తుంది. నాకైతే 15 మినిట్స్ టైం పట్టింది గుడి దగ్గరికి రావడానికి. అలా నడుస్తూ గుడి దగ్గరికి అయితే చేరుకున్నా. అసలు ఆ గుడి చూడండి ఎంత అందంగా ఉందో. అసలు మాటల్లో చెప్పలేము ఆ ఫీలింగ్ అయితే. అసలు ఇంత పొద్దుగాల కూడా ఆ జనం ఏంటండి బాబు. ఎటు చూసినా ఆ బైకులు, ఆ కార్లే ఉన్నాయి. గుడి లోపలికి మొబైల్ అయితే అలో లేదు. మన గుడి దగ్గరే మొబైల్ లాకర్స్ అయితే ఫ్రీగా ఉంటాయి. ఈ ఫ్రీ మొబైల్ లాకర్స్ అయితే సింహద్వారానికి ఎడమ పక్కలో ఉంటాయి, వాడుకోండి. గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ నే సింహద్వారం అని అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదే ఫ్రీ మొబైల్ లాకర్. ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి పైసలేమీ అడగరు. ఇక్కడే మనం చెప్పులు కూడా పెట్టుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ వెళ్తే గుడి దగ్గర రష్ తక్కువగా ఉంటుంది, త్వరగా దర్శనం అయిపోతుంది. ఇంకా పండుగ దినాలలో అయితే 4 గంటల పైనే సమయం పడుతుంది దర్శనం కావడానికి. నాకైతే 2 గంటల లోపే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. అసలు ఆ జగన్నాథుని అలా చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. దర్శనం అయ్యాక గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి గుడిలోనే దొరికే మహాప్రసాదాన్ని అయితే తిన్నా. దీని కాస్ట్ అయితే 100 రూపాయలు పడింది. ఆ ప్రసాదం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఈ మహాప్రసాదాన్ని రుచి చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ మహాప్రసాదాన్ని మట్టి కుండల్లో వండుతారు, చాలా టేస్ట్ గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. బయట షాపుల్లో కూడా అమ్ముతారు, అది ఒరిజినల్ కాదు, గుర్తుంచుకోండి. గుళ్ళో మాత్రమే స్వచ్ఛమైన ప్రసాదం దొరుకుతుంది. ఆ డివైన్ ఫీల్ తో బయటకు వచ్చి షాపింగ్ చేసుకుని ఫొటోస్ దిగేసరికి ఉదయం 9 గంటలు అయితే అయ్యింది. ఇక్కడ గుళ్ళో ఉండే పూజారులను పాండాలు అని పిలుస్తారు. వాళ్ళైతే మీకు 2 మంత్రాలు చదివి ఎక్కువగా డబ్బులు అయితే డిమాండ్ చేస్తారు, ఇవ్వకండి. గుడి లోపల ఎలాంటి విఐపి దర్శనం కూడా ఉండదు. ఎవరైనా వచ్చి విఐపి దర్శనం చేపిస్తామంటే మాత్రం వాళ్ళని అస్సలు నమ్మకండి. నేను వెళ్ళింది హోలీకి ముందు రోజు కాబట్టి ఇక్కడైతే కొన్ని సంబరాలు అయితే చేస్తున్నారు. అలా స్వామి వారిని పల్లకిలో ఊరేగించి ఇక్కడ తీసుకొచ్చి అయితే హోలీ అయితే ఆడుతున్నారు. చూడండి మీరే. మెయిన్ టెంపుల్ నుంచి 300 మీటర్లు నడుచుకుంటూ వస్తే బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి గుండీజా మాత టెంపుల్ కి వెళ్ళడానికి అయితే బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇదే గుండీజామాత గుడి. రథయాత్ర సమయంలో స్వామివారు ఇక్కడే ఉంటారు. దీన్నే స్వామివారి అత్తగారి ఇల్లు అని కూడా అంటారు. చిన్నప్పుడు స్వామివారి చెల్లి అయిన సుభద్రాదేవి కూడా ఇక్కడే గడిపిందని చెప్తారు. ఇక్కడ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని నెక్స్ట్ డెస్టినేషన్ అయిన కోనార్క్ సన్ టెంపుల్ వెళ్ళడానికి బయలుదేరాను. ఇప్పుడైతే మనకు టైం వచ్చేసి 10:30 అవుతుంది ఉదయం. గుండీజా అమ్మవారి టెంపుల్ నుంచి కొద్దిగా నడిస్తే కోనార్క్ కు వెళ్లే బస్సెస్ అయితే ఉంటాయి. పూరి నుంచి కోనార్క్ కి 32 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. టికెట్ కాస్ట్ అయితే 50 రూపాయలు ఉంటుంది. జర్నీ టైం అయితే ఈజీగా గంట సేపు అయితే పడుతుంది. గ్యాప్ లో
నువ్వు పండుకోమావా. కావాలంటే మీరు పూరి, కోనార్క్, భువనేశ్వర్ టూర్ ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. 300 నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది ఒక్కొక్కరికి వచ్చేసి. కానీ వాళ్ళు మనకు సరిగా టైం ఇవ్వరు అన్ని ప్లేసెస్ చూడడానికి. సో నేనైతే టూర్ ప్యాకేజ్ అయితే తీసుకోలే. అలా గంట తర్వాత మనల్ని ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. ఇక్కడే టిఫిన్ షాప్లు కూడా ఉంటాయి, తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు. చూడండి ఇదంతా షాపింగ్ ఏరియా. ఇక్కడ రకరకాల వస్తువులు అయితే దొరుకుతాయి. మీకు విషయం చెప్పనా, పూరిలో కంటే ఇక్కడే వస్తువులు తక్కువ ధరలో దొరుకుతున్నాయి. ఇలా ఈ షాపింగ్ ఏరియాలోంచి 100 మీటర్లు నడుస్తూ వస్తే మనకైతే టెంపుల్ గేట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడే మనం ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలి. చూడండి అదే కోనార్క్ సన్ టెంపుల్. మనకైతే గేటు కిడం పక్క టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఒకళ్ళకి వచ్చేసి 40 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఇండియన్స్ కి. ఇక్కడ మనకైతే 2 సపరేట్ దారులు ఉంటాయి. ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వాళ్ళు, ఆఫ్లైన్లో టికెట్ తీసుకున్న వాళ్ళు సపరేట్గా అయితే వెళ్ళాలి. ఈ సూర్య దేవాలయం దగ్గరికి వచ్చేసరికి నాకైతే 11:30 దాటింది. ఈ గుడి ఒక పెద్ద రథమాకారంలో ఉండి 7 గుర్రాలు 24 చక్రాలతో లాగుతున్నట్లుగా ఉంటుంది. ఇక్కడ 7 గుర్రాలు వారంలోని 7 రోజులను, 24 చక్రాలు రోజులోని 24 గంటలను గుర్తు చేస్తాయి. ఇక్కడ క్రేజీ విషయం ఏమంటే ఆ చక్రాలపై నీడ పడుతుంది కదా, ఆ నీడని బట్టి మన సమయాన్ని అయితే తెలుసుకోవచ్చు అంటే యాక్యురేట్ గా. మీకు గనక మన పురాణాల మీద, ఆర్కిటెక్చర్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటే ఈ గుడిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకైతే ఈ గుడి మొత్తం చూడడానికి 1:30 సమయం అయితే పట్టింది. మళ్ళీ ఇక్కడే తినేసి ఈ గుడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాగా అనే బీచ్ కి అయితే వెళ్ళాను. ఈ బీచ్ కునే స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఒడిశాలో ఫస్ట్ గా సన్ రైజ్ అయ్యేది ఇక్కడే. పూరి బీచ్ తో పోలిస్తే ఇక్కడ రష్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇంకా ప్రశాంతంగా కూడా ఉంది. ఇక్కడే మనకు వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. నచ్చిన వాళ్ళు ట్రై చేయవచ్చు. చల్లటి గాలిని, అలలను కొద్దిసేపు ఎంజాయ్ చేస్తూ అక్కడే కూర్చుండిపోయా. అలా బీచ్ లో కాసేపు రిలాక్స్ అయ్యాక మళ్ళీ నేనైతే పూరిలో ఉన్న గోల్డెన్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, కానీ బీచ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇదే పూరి బీచ్. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. అలా గోల్డెన్ బీచ్ లో కొద్దిసేపు టైం స్పెండ్ చేశాక భువనేశ్వర్ వెళ్ళడానికి పూరి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చిన. ఇక పూరి రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్ లో ఉన్న నా లగేజ్ ని తీసుకుని 3:30 గంటల కల్లా భువనేశ్వర్ వెళ్ళడానికి ట్రైన్ అయితే ఎక్కిన. సాయంత్రం 5 గంటలకైతే భువనేశ్వర్ చేరుకున్నా. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని డైరెక్ట్ గా 11వ శతాబ్దంలో కట్టిన లింగరాజ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిన. ఈ లింగరాజ టెంపుల్ అయితే ఒక శివాలయం. ఇక్కడే హరిహరులు అంటే విష్ణుమూర్తి, శివయ్య ఇద్దరు కలిసి ఉంటారు. ఈ శివాలయం ఆర్కిటెక్చర్ అయితే సేమ్ జగన్నాథుడి గుడి లాగానే ఉంది. లోపలికి మొబైల్ అయితే అలో లేదు. పక్కనే మొబైల్ లాకర్స్ అయితే ఉంటాయి. 5 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. నాకైతే దర్శనానికి అయితే పెద్ద సమయం ఏం పట్టలేదు. 15 మినిట్స్ లో దర్శనం అయితే అయిపోయింది. ఈ గుడి లోపలే మనకు 108 చిన్న శివాలయాలు కూడా ఉంటాయి. వీటన్నింటిని దర్శించుకుని టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి నాకైతే 2:30 గంటల సమయం అయితే పట్టింది. అలా దర్శనం చేసుకుని టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి 7:30 కల్లా గుడి బయటికి అయితే వచ్చిన. మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని భువనేశ్వర్ రైల్వే స్టేషన్ వద్దకు అయితే వెళ్తున్నా. ఇక్కడ ర్యాపిడో సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ దగ్గరికి రావడానికి ర్యాపిడోలో 15 నిమిషాల టైం అయితే పట్టింది. మళ్ళీ మనకు భువనేశ్వర్ నుంచి చెర్లపల్లి వరకు ప్రతిరోజు రాత్రి 7:20కి అయితే ఒక ట్రైన్ అయితే ఉంటుంది. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 18045. ట్రైన్ పేరు వచ్చేసి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఇది మిస్ అయినా చాలా ట్రైన్స్ ఉంటాయి, కంగారు పడకండి. సో చూశారుగా ఫ్రెండ్స్, ఉదయం 4:30 గంటలకు కుర్దా జంక్షన్ లో మొదలైన నా జర్నీ రాత్రి 7:20కి భువనేశ్వర్ లో ఇలా ముగిసింది. కేవలం ఒక్క రోజులోనే పూరి, కోనార్క్, భువనేశ్వర్ ఎలా కవర్ చేసామో చూడండి. కొంచెం టైట్ షెడ్యూల్ అయినా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఇలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లాన్ కేవలం నాకు ఒక్క రోజు సమయమే ఉంది, ఒక్క రోజులోనే అన్ని ప్రదేశాలు చూడాలనుకునే వారి కోసమే. కామెంట్ లో నన్ను వేసుకోకండి. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ విషయానికి వస్తే కేవలం 3000. మన ఈ ట్రిప్ చెర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చెర్లపల్లి నుంచి కుర్దా రోడ్ జంక్షన్ వరకు స్లీపర్ టికెట్ కాస్ట్ అయితే 550 ఉంటుంది పర్ పర్సన్ కి వచ్చేసి. సో రానుపోను చూసుకుంటే 1100 వరకు అయితే ఖర్చు అవుతుంది. మనం బడ్జెట్ లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనకు స్లీపర్ క్లాస్ టికెట్ అయితేనే బెస్ట్ ఆప్షన్. మళ్ళీ కుర్దా రోడ్ నుంచి పూరికి అయితే 40 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఫ్రీక్వెంట్ గా ట్రైన్స్ అయితే ఉంటాయి. పూరి రైల్వే స్టేషన్ లోనే వెయిటింగ్ హాల్ లో ఫ్రెష్ అయ్యి లగేజ్ క్లాక్ రూమ్ లో పెట్టడానికి 50 రూపాయలు అయితే అవుతుంది. మళ్ళీ పూరి నుంచి కోనార్క్ కు బస్ టికెట్ వచ్చేసి 50 రూపాయలు. సన్ టెంపుల్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపాయలు ఇండియన్స్ కి. కోనార్క్ సన్ టెంపుల్ చూశాక మళ్ళీ పూరికి రావడానికి అయితే 50 రూపాయలు అయితే బస్ టికెట్ అవుతుంది. పూరి టు భువనేశ్వర్ బస్ లో అయితే 120 రూపాయలు, ట్రైన్ లో అయితే 40 రూపాయలు అవుతాయి. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి లింగరాజ టెంపుల్ చూడడానికి ర్యాపిడో అప్ అండ్ డౌన్ వచ్చేసి 120 రూపాయలు వేసుకోండి. మనకి ఈ 3 రోజులకు ఫుడ్ ఖర్చు వచ్చేసి 900 రూపాయలు అయితే అవుతాయి. ఇప్పటి వరకు మనకైనా ఖర్చు చూసుకుంటే 2420 రూపాయలు మాత్రమే. సో మీ పర్సనల్ ఖర్చులకు వచ్చేసి ఎక్స్ట్రాగా 500 పెట్టుకోండి. ఇవేమి ఖర్చు అవ్వవు, ఇవి పర్సనల్ అన్నట్టు. మనది 1 డే ట్రిప్ కాబట్టి నో స్టే, మనం ఎక్కడ స్టే ఉండట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్తో మీరు సోలోగా కూడా వెళ్ళవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ట్రావెలింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. జై జగన్నాథ్.